బోడుపల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ విజయారెడ్డి తన ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న ఘటనపై దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఈ కేసులో మిస్టరీ వీడేందుకు పోలీసులకు కొన్ని కీలక ఆధారాలు లభించినట్లుగా వార్తలైతే ప్రస్తుతం వస్తూ ఉన్నాయి. ఘటన జరిగి రోజులు గడుస్తున్నా ఆమె అంతటి కఠిన నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉందని కూడా మనకందరికీ తెలుస్తోంది. సాంకేతిక ఆధారాల సేకరణ ఈ కేసును ఛేదించే క్రమంలో పోలీసులు టెక్నాలజీని ప్రధానంగా నమ్ముకున్నట్లుగా కూడా ఇక్కడ తెలుస్తోంది. విజయారెడ్డి వినియోగించిన ల్యాప్టాప్ మరియు మొబైల్ ఫోన్లోని డేటా ఆధారంగా పోలీసులు దర్యాప్తునైతే వేగవంతం చేశారని కూడా తెలుస్తోంది. ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి వచ్చిన ప్రాథమిక సమాచారం ప్రకారం చూస్తే ఆమె చివరి నిమిషంలో ఎవరితో సంభాషించారు, కాల్ డేటా రికార్డుల్లో ఉన్న అనుమానాస్పద నంబర్లు ఏవైనా ఉన్నాయా అనే కోణంలో విచారణ జరుగుతున్నట్లుగా కూడా ప్రస్తుతం తెలుస్తోంది. విజయారెడ్డి ఆత్మహత్య చేసుకున్న సమయం ఇప్పుడు అనేక అనుమానాలకి తావిస్తోందని కూడా చెప్పుకోవచ్చు. జనవరి 28న పెళ్లి రోజు వేడుకలు జరగగా జనవరి 31న ఆమె భర్త పుట్టినరోజు ఉంది. సరిగ్గా భర్త పుట్టినరోజు ప్రారంభమైన కొద్దిసేపటికే అంటే జనవరి 30 అర్ధరాత్రి దాటాక ఆమె ప్రాణాలు వదిలారు. పెళ్లి రోజుకు భర్త పుట్టినరోజుకు మధ్య ఉన్న ఆ 2 రోజుల్లో ఏదో జరుగుంటుందని పోలీసులు బలంగా అనుమానిస్తున్నట్లుగా సమాచారం. చర్లపల్లి రైల్వే స్టేషన్లో ఆమె గడిపిన ఆ గంటన్నర సమయంలో జరిగిన పరిణామాలపై కూడా ప్రస్తుతం ఆరా తీస్తూ ఉన్నారు పోలీసులు వెల్లడించబోయే అంశాలు మొత్తానికి సైంటిఫిక్ మరియు టెక్నికల్ ఆధారాల విశ్లేషణ పూర్తి కావడంతో విజయారెడ్డి మృతి వెనుక ఉన్న అసలు కారణాలు త్వరలోనే వెలుగులోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. మరి పిల్లలతో కలిసి చనిపోవడం వెనుక ఆ బలమైన కారణం ఏంటి అన్నది కూడా మనం చూడాల్సి ఉంది. వీటన్నింటికీ కూడా పోలీసులు ఎంత లోతైన విచారణ చేసి తొందరగా నిజాలు నిగ్గు తెలుస్తారో అప్పటి వరకైతే విజయారెడ్డి మరణం మిస్టరీ అయితే విడదని కూడా మనం చెప్పుకోవచ్చు.